పూరి విత్ చికెన్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. హై టు ఆల్. టుడే రెసిపీ వచ్చేసి పూరి విత్ చికెన్ కర్రీ. ముందుగా అయితే మనము చికెన్ కోసము ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మసాలాలు వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు కూడా వేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎల్లిగడ్డను కడుక్కొని అందులో వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత చికెన్ వేసి చికెన్ కొంచెం మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగినట్టు కొంచెం కారం వేసుకొని అందులో ఉప్పు కూడా వేయాలి. తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము అందులో కొన్ని చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పూరీలోకి మనకి గ్రేవీ చాలా కావాలి కాబట్టి చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. సో ఈలోపైతే పూరీలు రెడీ చేసుకుంటున్నా. సో ఫైనల్లీ చికెన్ గ్రేవీ చిక్కయింది, మసాలాలు వేసుకొని దింపేసుకోవాలి. సో ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా కొత్త ఛానల్ని. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం చికెన్ విత్ పూరీని. సో నాకైతే ఫేవరెట్ చికెన్ విత్ పూరి, ఎప్పుడెప్పుడు తినాలనా ఉంది. సో ఫైనల్లీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.